दधातु न इन्द्रक्षुमन्तम् चित्रं ग्राभं संगृभाय महाहस्ती दक्षिणेन विद्माहित्वा तु विकूर्मिम् तु विदेष्णम् तु विमघम् तु विमात्रमहोभिः न हित्वा शूरदेवा नमर्तासो दित्सन्तम्। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటీవీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి సోములదొడ్డి అభయాంజనేయ స్వామి టెంపుల్ ఫ్రంట్ బ్లూ కలర్ షెడ్. ఇక్కడ మనం వచ్చేసి మన ఛానల్ వచ్చి ఏటీవీ ఫ్రెండ్స్, మంది సెకండ్ ఛానల్ వచ్చేసి గంగు అఫీషియల్. ఈ ఛానల్కి అతనికి డిఫరెన్స్ ఏమంటే ఏటీవీ ఫ్రాంక్స్లో మాత్రమే లెంతీ వీడియోస్ వస్తాయి. గంగు అఫీషియల్ ఛానల్ మాత్రము దాంట్లో షార్ట్స్ కానీ లైవ్ కానీ దాంట్లోనే వస్తాయి. దాంట్లో షార్ట్స్ డైలీ ఒక షార్ట్ వీడియో అన్న ఒకటి వస్తుంటుంది. దాన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఏటీవీ ఫ్రాంక్ ఛానల్లో అయితే ఎప్పుడో 1 వీక్ ఒక వీడియో వస్తుంటుంది గైస్, అంతే. చెప్పినా కదా, సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి గంగు అఫీషియల్, ఫస్ట్ ఛానల్ వచ్చేసి మనది ఏటీవీ ఫ్రాంక్స్. అది కానీ సెకండ్ ఛానల్ కానీ మందే. ఇప్పుడు మనం వచ్చేసి అభయాంజనేయ స్వామి టెంపుల్ ఫ్రంట్ సైడ్ బ్లూ కలర్ రేకుల షెడ్ గైస్, సోములదొడ్డి. ఇక్కడ మనం వచ్చేసి వినాయక విగ్రహాలు అయితే తయారైనాయి. ఇంకా మ్యాక్సిమం బయట చిన్న వినాయకులు చేస్తున్నారు. ఇప్పుడు నేను చూపించేది అయితే మోడల్కి ఒక పీస్ మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ కాలే. మీరు ప్రతి ఒక్క వినాయకుడిని చూపించినా అన్ని వైట్ కలర్ పీస్లే ఉండేది. ఇంకా 20 డేస్లో అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది, పెయింటింగ్ వర్క్ అని ఆయన చెప్పినాడు. ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే మోడల్కి ఒక పీస్ చూపిస్తాగా, నేను ఎక్స్ప్లెయిన్గా చేస్తాను వినాయకుడు. ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్లయితే చూడాలి కదండి, ఇది పైన ఫ్రేమ్ వచ్చేసి రైట్ సైడ్లో శివుడు నెమలి ఉంటుంది, మనం కూర్చొని వినాయకుడే గైస్. ఇంకా నెక్స్ట్ నేను ఇంకో మోడల్ వినాయకుడు ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ ఈ పక్క లెఫ్ట్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వినాయకుడు గైస్, బజరంగ వినాయకుడు. ఈ పక్క రైట్ సైడ్ ఆంజనేయ స్వామి, ఆ పక్క సైడ్ అయోధ్య రాముడు వినాయకుడు. ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఇది మనం చూసుకున్నట్టయితే పికాక్ గైస్, పికాక్ మీద ఇచ్చేటారు సింహాసనం వినాయకుడు. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ వచ్చేసి ఫిషెస్ ఉంటాయి చూడండి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకో వినాయకుడు చూపిస్తానండి. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనం కూర్చొని వినాయకుడు గైస్, ప్రభావళి వినాయకుడు. హైట్ దీని హైట్ వచ్చేసి హైట్ నేను చెప్పలేను, ఎందుకంటే ఆయన నాకు చెప్పలేదు కాబట్టి హైట్ నేను చెప్పలేను గైస్. ప్రైస్ కానీ ఇంకా నేను డిక్లేర్ చేయను. ప్రైజెస్ కానీ హైట్ కానీ అన్ని పెయింటింగ్ తర్వాతే నేను చెప్తా. పెయింటింగ్ వర్క్ కానీ 20 డేస్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో వినాయకుడు ఆపక్కు ఉన్నాయి, ఇంకా అవి కానీ చూపిస్తాను గైస్. ఈ అన్నీ నేను చూపించేది మోడల్ ఒక వినాయకుడు మాత్రమే చూపిస్తాను. చూస్తారు కదండి, అన్ని ఒకటే మోడల్ వినాయకుడు. మొత్తం ఇటు సైడ్ ఉండేవన్నీ ఒకటే ఉన్నాయి. నేను చూపించేది ఇటు సైడ్ ఒకటే ఉన్నాయి. అది ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది, ఇది వేరే వినాయకుడు. ఇదిగా నేను చూపిస్తా. ఇది చూస్తున్నారు కదండి, మా సింపుల్ కూర్చొని వినాయకుడే. వెనక బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ గానే ఉంటుంది చూస్తున్నారు కదా. నేను ఫుల్ వీడియో నేను మళ్ళీ వేస్తాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే దానికోసం నేను ఎన్ని పీసులు ఉన్నాయనే దానికోసం నేను చూపిస్తాను అంతే. ఈ సైడ్ మొత్తం అంటే ఆ చిన్న వినాయకుడు ఉంటుంది, అది కానీ చూపిస్తాను అంతే. చూసినా కదా వినాయకుడు చిన్నది, వాళ్ళు కూర్చేది. ఇవి ఏంటో ఇంకా షెడ్స్ అయితే ఏం ఫిక్స్ చేయలేదు, ఇంకా చేస్తానని చెప్పిన ముందే. ఇంకా తయారులోనే ఉన్నాయి. ఇంకా మొత్తం ఇదైతే బయట ఒకటే పీసే ఉంది. ఇంతకుముందు ఆడ పెద్దది ఒకటి ఇరుకులో చూపించినాం కదా, ఆ వినాయకుడు ఇదే చూడండి ఒకసారి. గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ వినాయకుడిని ఇంతకుముందు నేను చూపించింది. అది నేను మొత్తం మళ్ళా ఇటు సైడ్ చూసినాక ఇంకా అన్ని మొత్తం అవే వినాయకుడే. ఇంకా మా చిన్న వినాయకుడు అది నేను ఫస్ట్ నేను చూపిస్తాను. ఇది కానీ
ఇది నేను బయట ఉంది, అది చూపిస్తాను. ఇప్పుడు ఇది చూద్దాం అండి గైస్. ఇది వచ్చేసి కింద కత్తిరి గైస్. ఇది ఏదైతే మన సిజర్ని పట్టుకొని నిలబడికి వినాయకుడు. ఈ వినాయకుడు మీనింగ్ వచ్చేసి అబార్షన్స్ స్టాప్ చేయండి. ఈ వినాయకుడు మీనింగ్ ఇదేనా గైస్. మళ్ళా ఇది వచ్చేసి ఇట్లా మామూలుగా శ్రీ రాసింటారు కదా గైస్, అది ఆ వినాయకుడు. ఇది కింద చిన్న వినాయకుడు ఒకటి, పైన హెడ్ వచ్చింది. నెక్స్ట్ ఈ పక్క అయితే ఓం వినాయకుడు ఉంది, అది చాలా ఇరుకులో ఉంది. నేను ఆ పక్క ఇంకోటి చూపిస్తాను, అది శివుడు వినాయకుడు బాల్కనీ. అది స్టోర్ మీద వచ్చేటాడు. మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే మన శివుని వినాయకుడు కింద తపస్సు చేసుకుంటూ కూర్చేటాడు గైస్. ఈ వినాయకుడు నేను ఆ ఓం వినాయకుడు నాకు చూపిలేను, అది ఎందుకు చాలా ఇరుకులో ఉంది. అది ఒకసారి చూపించే మ్యాక్సిమం చూపించే ట్రై చేస్తా గైస్. మళ్ళా కావాలంటే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు కావాలంటే అన్ని తీస్తారు కదా గైస్, అప్పుడు కావాలంటే నేను అన్ని చూపిస్తా. ఓకే, చూసినారు కదా ఓం వినాయకుడు గారు నీరు చాలా ఇరుకులో ఉంది. ఇప్పుడు నేను ఈ చిన్న వినాయకుడి దగ్గరికి పనంగా ఇప్పుడైతే మన చూపించిన లోపల వినాయకుడు ఇంట్లో ఉంది, బయట చూపిస్తుంది. ఆ వినాయకుడు అయితే ఇదే చూడండి ఒకసారి. నేను మళ్ళీ లాస్ట్లో వీడియో వేస్తాను కదా, ప్రతి వినాయకుడిని నీట్గా షూట్ చేసి నేను వీడియో వేస్తాను. ప్రజెంట్ అయితే చూడండి కదా ఎన్ని పీసులు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి. చూసినా కదా చిన్న వినాయుడు మనం కూర్చొని వినాయండి, పీట మీద కూర్చుంటాడు అది. ఇంకోటి వచ్చేసి ఈ పక్క ఎద్దు మీద కూర్చునేది కదా, ఎద్దు మీద కూర్చోను. నేను మోడల్ ఒక పీస్ మాత్రమే చూపిస్తాను. అది ఈ పక్క వినాయుడు అయితే కేదార్నాథ్ గారి, ఇది మా టెంపుల్. ఈ పక్క శివుడు, మా వినాయకుడు కింద కూర్చోంటాడు. నెక్స్ట్ వచ్చి ఇంకో పీస్ చూపిస్తాను అట్లా టెంపుల్ వాడిని. చేతులు అయితే ఫిక్స్ చేయలేదు, ఇంకా చేస్తున్నారు. ఈ హ్యాండ్స్ అన్ని ఫిక్స్ చేసినాక ఇక్కడ నాకు గాలి ఏంది ఎక్కువ వస్తుంది, మైక్ అని ఏం తెచ్చుకోలేదు, సౌండ్ ఎట్లా వస్తుందో తెలియదు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా సౌండ్ కోసము. ఆడికి నేను గట్టిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం చూసినా కదా చిన్న వినాయకుడు ఇది, ఇదో మోడలు. ఈ పక్క మొత్తం లోపల కంటే ఇంకా అన్ని శివునివే ఉన్నాయి. ఈ పక్క ఇరుకులో వద్దు కదా, ఆ పక్క నేను బయలులో ఉన్నాయి, అవి చూపించి వచ్చేసి మళ్ళా ఆ పక్క ఇవి ఆ చెట్లో నేను మళ్ళీ చూపిస్తాను. ఆ చెట్లో దగ్గర ఇక్కడ ఉన్నాయి నందికాయ, నడకాయ. ఇది శివుడు ఎద్దు మీద కూర్చుంటాడు కాయ, ఎద్దు మీద కూర్చుంటాడు. మళ్ళీ ఇంకా అటువైపు వెళ్తాం నన్ను. చూస్తున్నారు కదా, ఇదైతే ఇంకా రెడీ చేయలేదు, చేస్తున్నారు. సంతాలో అవన్నీ ఏం పెట్టలేదు. ఇంకా పెయింటింగ్ వర్క్ అయినాక నేను మోడల్ ఒక్క వినాయకుడు మాత్రమే మోడల్ చూపిస్తాను కదా. ఇంకా మళ్ళీ చెప్పలేను, ఏమన్నా అన్నీ చూపించలేదు కదా అంటే మోడల్కి ఒక వినాయకుడు మాత్రమే చూపిస్తాను. ఇంకా పట్టకప్పిన ఉన్నాయి, ఆ పట్టకప్పిన కూడా నేను మళ్ళీ నెక్స్ట్ నేను చూపిస్తాను గైస్. ఇంకా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది చూపించాను కదా గైస్, అది ఉండేది. ఇవన్నీ అవే ఉండేది. ఈ పక్క వచ్చేసి పట్టకప్పినది ఒకటి వేరే కానీ పట్టకప్పినది ఒకటి చూపిస్తాను. పట్టకప్పిన అయితే ఇది ఒకటి తీస్తున్నారు. మళ్ళీ చూడండి, నేను మళ్ళీ కావాలంటే చూపిస్తాను అంత వినాయకుడిని. గైస్ అది వచ్చేసి మామూలు కింద కూర్చుంటుంది గైస్, ఇట్లా ఎడల్పు ఉంటుంది, హైట్ ఉండదు. చిన్న వినాయకుడు గైస్ అది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా గైస్, ఇంకా మొత్తం అవే వినాయకులే. మీరు చూపించినవి అయితే మోడల్కి ఒక వినాయకుని అయితే నేను చూపించినాను. ఇప్పుడు ప్రతి వినాయకుడిని నేను వీడియో కానీ ఫోటో కానీ వేస్తాను. ఫోటో ఏమయ్యండి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను వీడియో తీసేకి, ఎందుకంటే చాలా ఇరుకులు ఉన్నాయి ఒక్కటి నేను ఫోటోస్ వేస్తాను. మ్యాక్సిమం 99% వరకు ఫోటో నేను వీడియో తీసే పెడతాను అందరికీ. ఇప్పుడైతే మీరు ప్రజెంట్ నేను చూపించాను కదా మోడల్ వినాయకుడిని అయితే నేను చూపించిన. ఇంకా పట్టకప్పిన ఉన్నాయి, ఆ పట్ట అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ పట్టలో కానీ నేను చూపిస్తాను ఓపెన్ చేసినప్పుడు. పెయింటింగ్ వర్క్ కానీ ఇంకో 20 daysలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో వేస్తాను కదా వినాయకులన్నీ, అది కానీ ఫుల్ వీడియోలో కానీ వినాయకుడు మోడల్కి ఒక వినాయకుడిని నీట్గా వీడియో తీసి నేను ప్రెజెంట్ చేస్తాను మీకు. ఇప్పుడు మా సెకండ్ ఛానల్ గుర్తుంది కదా గైస్,
గంగు అఫీషియల్. దాంట్లో షార్ట్స్ కానీ లైవ్లు కానీ అందులోనే వస్తాయి, ఇందులో రావు. ఇందులో ఏటీవీ ప్రాంక్స్ అంటే ఫుల్ వీడియోస్ మాత్రమే వస్తాయి. మంత్లీ వీక్లీ ఒకటి వస్తుంది, వీక్లీ ఒక వీడియో మాత్రమే వస్తుంది. అందులో అయితే డేకి ఒక్కటన్నా వస్తుంది అప్డేటు. గంగు అఫీషియల్ ప్రతి ఒక్కటి దాంట్లోనే షార్ట్స్ కానీ లైవ్ కానీ ఏమైనా దాంట్లోనే వస్తుంటాయి. ఇటువంటి నుంచి ఇందులో తక్కువ గాయస్, ఇందులో లెంతీ వీడియోస్ మాత్రమే వస్తుంటాయి. ఇంకా నేను ఇప్పుడైతే మనం అంతా చూపిస్తాను గైస్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. అంతా చూడండి. జయ గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణపతి గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ. హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర నివేదయ. నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా. ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా. పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం. నేపరం మాకు సోదర భావం, మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా. గణపతి గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ. హరే హరే గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ. అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా. గైస్ చూస్తున్నారు కదా వీడియో అయితే. ఇప్పుడైతే ఇవే విగ్రహాలు ఉండేది. మళ్ళీ నేను పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయినాక 20 days అయినాక పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయినాక మేము చూపిస్తాము.
ఇప్పుడైతే ఇదైతే మన ఛానల్లోనే వస్తుంది లెంతీ వీడియో ఏటీవీ ఫ్రెండ్స్. మన సెకండ్ ఛానల్ వచ్చి గంగు ఆఫీషియల్. సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందులో షార్ట్స్ కానీ లైవ్లు కానీ అంతా దాంట్లోనే వస్తుంది. ఇది మన సెకండ్ ఛానల్. ఇప్పుడు ఫస్ట్ ఛానల్ వచ్చేసి ఏటీవీ ఫ్రాంక్స్. ఇదే మన ఛానల్. అది కానీ మన సెకండ్ ఛానల్ అది ఆ ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కింద అది మన సెకండ్ ఛానల్ కానీ నేను లింక్ పెట్టింటాను, అది కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ, థ్యాంక్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.